ప్రార్థన చేసుకుని ప్రేమగల తండ్రి, దయగల ప్రభ, ఘనమైనటువంటి దేవ, శక్తి కలిగినటువంటి దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మాట తప్పని మారని దేవ, సత్యుడమైన దేవ, మరి నిత్య జీవం ఇచ్చే దేవ, మాట తప్పని దేవ, నీ పాదముల కొందరములు స్తోత్రం చెల్లిస్తూ నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తుంటున్నాం. ప్రభా, నీ ఒక్కడవే నిజమైనటువంటి దేవుడు, నీ ఒక్కడవే పాపులమైన మా కొరకై ఈ లోకానికి మానవునిగా వచ్చి శిలువలో మీరు మా కొరకై రక్తం చిందించి శిలువలో కార్చినటువంటి ఆ పరిశుద్ధమైన రక్తంతో మా దోషమును మా పాపమును కడిగి పవిత్రపరిచినందుకే స్తోత్రములు. ప్రభా, ప్రపంచమంతటా ఉన్నటువంటి నీ బిడ్డలందరూ ఈ ఆదివారమున ప్రభా నిన్ను ఆరాధించటకై మరి నీ ఇంట్లో ఈ సమకూర్చబడి ఉండగా మేము కూడా అందరితో పాటు మరి గిద్దలూరులో ఫిబ్రవరి ప్రార్థన మందిరంలో ఆరాధనకై చేరవడానికి మాకు కృప చూపుతున్నందుకై నీకెంతో వందనాలు, స్తోత్రం. కేవలం నిన్నటి వారిని దుమ్ముతో ధూళితో సమానమైనటువంటి వారిని, వాడిపోయేటటువంటి ఆకుతో సమానమైనటువంటి వారిని అయినప్పటికీ మా ఆయుష్కాలాన్ని మీరు పొడిగిస్తూ నీ జీవమునిచ్చి కృపనిచ్చి బ్రతికించి నేను ఆరాధించుటకై ఈ దినం వరకు మమ్మల్ని బ్రతికించినందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ నామం పేరట కూడికను ప్రారంభించుకుంటున్నాం. ప్రభా, నలుదిశల నుండి నీ బిడ్డలు సంతోషంతో నేను సేవించుటకై నీ మందిరానికి రావడానికి సాయం చేయండి. శత్రు కార్యములన్నింటిని లయం చేయండి. నీ వాక్యం మాకు అనుగ్రహించండి. నీ సన్నిధిని మేము మెండుగా అనుభవించడానికి సాయం చేయండి. మీరు లేకుండా మేము ఏం చేయలేమని ఒప్పుకుంటున్నాం. మా బుద్ధిహీనతల పొరపాట్లన్నీ కూడా శిలువ రక్తంతో మరి సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. ప్రారంభం నుండి చివరి వరకు అన్ని విషయాల్లో సహాయపడతాండి. సండే స్కూల్ పరిచర్యను కూడా ఆశీర్వదించండి. ఆరాధన వర్తమానం, పాటలు, బల్ల వర్తమానం, అన్ని విషయాల్లో సహాయపడుతున్నాండి. ప్రభా, మరి మందిరంలో ఖాళీ లేకున్నట్టుగా నీ ప్రజలు హృదయంలో ప్రేరేపించబడి రావడానికి సహాయం చేయండి. నీ నామమునకే మేము తెచ్చుకుని మమ్మల్ని బట్టి కాకుండా కేవలం నీ నామమును బట్టి నీ బిడ్డలందరినీ దర్శించండి, సహాయపడుతున్నాండి. అన్ని విషయాల్లో నీ కృపను కోరుకుంటూ ప్రభా, మరి బయట నుండి ఎవరైనా వినేవాళ్ళు ఉంటే వారిని కూడా మీరు దర్శించమని వేడుకుంటూ యేసు ప్రభువారి నామం హెబ్రోను సహవాసాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి నాయకులను జ్ఞాపకం చేసుకో, సేవకులను జ్ఞాపకం చేసుకో, సంఘాలను జ్ఞాపకం చేసుకో. ఈ దినం అందరూ ఆయా స్థలాల్లో కూడుకుంటుండగా ప్రభా మీరు బలం, శక్తి దయచేయండి. సాతాను సంబంధమైనటువంటి కార్యాలన్నింటినీ లయం చేయండి. మీ ఆత్మ మా మధ్య మెండుగా ఉన్నట్లుగా కృప చూపించమని ప్రభా, మా బుద్ధిని మాకు నీ శక్తిని దయచేయమని, నీ జ్ఞానాన్ని దయచేయమని, బలం దయచేయమని, ఈ పరిచర్య అంతటిపై నీ ముద్ర ఉంచమని వేడుకుంటూ యేసు ప్రభువారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాటి సంఖ్య 106.
వాగ్దానము నెరవేర్చిన దేవా, వాగ్దానము నెరవేర్చిన దేవా, మాట తప్పని మహోపకారి, మాట తప్పని మహోపకారి. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. దూతల మాదిరి గీతములు పాడుచు సతతము నిన్నే స్తోత్రించెదము. దూతల మాదిరి గీతములు పాడుచు సతతము నిన్నే స్తోత్రించెదము. వల్లలు గాంచిన కనక పరిమా, వల్లలు గాంచిన కనక పరిమా, ఉల్లమునందు ఉల్లసించెదము, ఉల్లమునందు ఉల్లసించెదము. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. తూర్పున తారను గాంచిన జ్ఞానులు, తూర్పున తారను గాంచిన జ్ఞానులు, రాజుల రాజా నీవే అనుచు. తూర్పున తారను గాంచిన జ్ఞానులు, రాజుల రాజా నీవే అనుచు. బంగారము సాబ్రాణి పొలమును, బంగారము సాబ్రాణి పొలమును అర్పించి ఆరాధించిరిగా, అర్పించి ఆరాధించిరిగా. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. ధనవంతుడవడు ఓ మా ప్రభువా, ధనహీనునిగా నైతివి మాకై. ధనవంతుడవడు ఓ మా ప్రభువా, ధనహీనునిగా నైతివి మాకై. మా దారిద్ర్యము తీసివేయ, మా దారిద్ర్యము తీసివేయ. నరరూపమున జన్మించితివి, నరరూపమున జన్మించితివి. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. యేసు ప్రభుండా రక్తము కాచి, యేసు ప్రభుండా రక్తము కాచి, ఎంచి మమ్ము విమోచించితివి. యేసు ప్రభుండా రక్తము కాచి, ఎంచి మమ్ము విమోచించితివి. ఎంచాలేను నీ మేలులనెప్పుడు, ఎంచాలేను నీ మేలులనెప్పుడు. ఎన్నదగిన మా దేవుడ నీవే, ఎన్న
ముల్లును విరచిన ప్రభువా, యుగ యుగములకు నీకే మహిమా, యుగ యుగములకు నీకే మహిమా, నిరతము స్తోత్రము హల్లెలూయా, నిరతము స్తోత్రము హల్లెలూయా. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. పాత్రుడ నీవే మా ప్రభు నీవే, పాత్రుడ నీవే మా ప్రభు నీవే. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. పాట సంఖ్య 97. ప్రేమించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. దూతలు కన్నబడి గానము చేసిరి, దూతలు కన్నబడి గానము చేసిరి, సతతము మహిమ సర్వోన్నతునికి, సతతము మహిమ సర్వోన్నతునికి. శాంతియు భువిలో పరిశుద్ధులను, శాంతియు భూమిలో పరిశుద్ధులను. పావను యేసుని పూజించెదము, సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. గొల్లలు కాంచిరి గనకాపరిని, గొల్లలు కాంచిరి గనకాపరిని, ఉల్లములెల్లను రంజిల్లగను, ఉల్లములెల్లను రంజిల్లగను. ఎల్లరికీ చాటిరి వల్లభుని, ఎల్లరికీ చాటిరి వల్లభుని. ఉల్లాసముతో కొనియాడెదము, సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. గానులు గనిరి గణమగుతారన్, గానులు గనిరి గణమగుతారన్. పూనికతో పయనముగా వించిరి, పూనికతో పయనముగా వించి కానుక
ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సుమయోను స్తుతించే దేవుని సుమయోను స్తుతించే దేవుని గమనించే గణరక్షణ నరుల గమనించే గణరక్షణ నరులకు నిర్మల వెలుగు నిర్మల మహిమ నిర్మల వెలుగు నిర్మల మహిమ విమలుని మరి మరి స్తుతించెదము సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ వివరించిన విమోచకుని వివరించిన విమోచకుని విశ్వాసులకు పరిశుద్ధులకు విశ్వాసులకు పరిశుద్ధులకు దేవుని స్తుతించుచుని దుదిము దేవుని స్తుతించుచుని దుదిము పవిత్రుని బాహు పూజించెదము సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ పూజనీయుడు ప్రభు యేసు క్రీస్తు పూజనీయుడు ప్రభు యేసు క్రీస్తు రాజుల రాజు ప్రభువుల ప్రభువు రాజుల రాజు ప్రభువుల ప్రభువు రాజ్యమునిచ్చెను రాజుల చేసే రాజ్యమునిచ్చెను రాజుల చేసే విజయుడు యేసుని పూజించెదము సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసు సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసు పాట సంఖ్య 128. దేవాని తలంపులు మూల్యమైన వినాయడా కరుణా సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు
స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే స్తుతి పాడేద హృదయముతో ప్రభు నీకు నేడే స్తుతి పాడేద హృదయముతో స్తుతించి వర్ణించి కనపరతున్ స్తుతించి వర్ణించి కనపరతున్ నీవే నా రక్షకుడవని దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగనైతిని మొదటి నన్ను ఎరిగితివి మొదట నిన్ను ఎరుగనైతిని మొదటి నన్ను ఎరిగితివి వెదుకలేదు ప్రభువా నేను వెదుకలేదు ప్రభువా నేను వెదకితివి పాపిని దేవాని తలంపులు అమూల్యమైనది నాయడా నాయడాలని కరుణా సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు మరణమాగువుదిలో నుంటిని కరుణా నిలచి నన్ను రక్షింప మరణమాగువుదిలో నుంటిని కరుణా నిలచి నన్ను రక్షింప మరణము నుండి రక్షింపనన్ మరణము నుండి రక్షింపనన్ నా ప్రభు బలి ఆయను దేవాని తలంపులు అమూల్యమైనది నాయడా నాయడాలని కరుణా సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు పాపకూపములో మునిగి ఉంటిని పాప శిక్షకు పాత్రుడను పాపలోకములో మునిగి ఉంటిని పాప శిక్షకు పాత్రుడను యేసు ప్రభు సిలువ సహించెను యేసు ప్రభు సిలువ సహించెను నాకు నూతన జీవమొసగా దేవాని తలంపులు అమూల్యమైనది నాయడా నాయడాలని కరుణా సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు
భారం ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి ప్రభును వర్ణింపనా సఖ్యము ప్రభును వర్ణింపనా సఖ్యము ప్రభువే సహించే దుఃఖము దేవాని తలంపులు అమూల్యమైనది నాయడా నాయడాలని కరుణా సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు ఎట్లు మౌనముగానుందు ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము ఎట్లు మౌనముగానుందు ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము కాలమంతా పాడుచుండేదా కాలమంతా పాడుచుండేదా నీ ప్రేమ పరమైనది దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా నాయడాలని కరుణా సర్వసలచుచున్నది దేవాని తలంపులు దేవుని వాక్యంలో ఉండి ఆరాధన కొరకై ఇచ్చిన వాక్య భాగాన్ని చదువుకుంటాం. ఆరాధన కొరకై దేవుని వాక్యంలో ఉండి ఇచ్చిన వాక్య భాగాన్ని చదువుకుంటాం. ఆదికాండం 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 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరించను. భూమి నిలిచినంత వరకు వెదకాలము, కోతకాలమును, శీతోష్ణములు, వేసవి శీతకాలములు, రాత్రింపగలు ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల తండ్రి, దయగల ప్రభా, వందనాలు, స్తోత్రములు. ఎట్లు మౌనంగా ఉందు స్తుతులు అర్పించక అని పాడుకోవడానికి ఇచ్చినటువంటి కృప కొరకే స్తోత్రములు. ప్రభువా, ఎన్నో మేలు మాకు చేసినావు. ఎంతో దయను మా మీద అగుపరుస్తూ వచ్చినావు. కరుణా కటాక్షమును మా మీద అగుపరుస్తూ వచ్చినావు. ప్రేమను చూపుతూ వచ్చినావు. అందుకే స్తోత్రములు. ఈ సమయంలో మరి పాటల ద్వారా మీరు మహిమ పొందినవని నమ్ముతూ నేను స్తుతిస్తుంటున్నాను. నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. మీరు మాతో మాట్లాడుతురండి. మా అందరినీ దర్శించండి. ఆరాధన కొరకై సహాయపడుతురండి. ఇంకా
నీ బిడ్డలు వస్తుంటుండగా ఆ స్థలాల్లో నుండి వారికి ఏ ఆటంకములు లేకుండా కృపను అనుగ్రహించండి. యేసు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ప్రభువారు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఈ 6వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. ఏంటిదంటే, నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. నా అభిప్రాయం ప్రకారం నరుల కుమార్తెలు ఎవరు, దేవుని కుమారులు ఎవరు అంటే ఆత్మీయులు, మరి శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన వ్యక్తులతో వివాహము చేసుకున్నారు. దానివలన ఏం జరిగింది అంటే 3వ వచనంలో, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏండ్లనెను. వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు. నరమాతృలు అయి ఉన్నారు అనే కాడ రెండేసి శరీరులు. వాళ్ళు ఆత్మీయంగా నడుచుకోవటం లేదు. ఆ అక్రమం చేసే విషయంలో వారు నరమాతృలైనారు, శరీరానుసారులుగా నడుచుకుంటున్నారు. శరీరానుసారులు, ఆత్మానుసారులు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. శరీరానుసారమైనటువంటి మనసు మరణం. ఈ విషయాలన్నీ మనం రోమిలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో చదువుకుంటాం. దేవుని వాక్యంలో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఈ వాక్యాలని చదువుకుంటాం. 8వ అధ్యాయం 6వ వచనం, ఆత్మానుసారమైన మనసు జీవం సమాధానమైనది, ఎలా అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రం లోబడ నేరదు. ఇక్కడ ఆత్మానుసారులు శరీరానుసారులు అనే విషయంలో చాలా సంగతులు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు. కాబట్టి మరి శరీరానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టినారు. దేవుని కుమారులు తర్వాత నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారితో వివాహం చేసుకున్నారు. దానివలన దేవుడు ఏం చేసిందంటే, వీరు తమ అక్రమ విషయంలో మరి నరమాతృలైనారు, అంటే శరీరానుసారులైనారు. వాళ్ళు దేవుని మనసును, దేవుని యొక్క సంగతులను అర్థం చేసుకోలేనటువంటి వారుగా తయారైపోయినారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకోవడం ద్వారా దేవుని సంగతులు అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి నుండి వారు తప్పిపోయేటటువంటి వారుగా ఉన్నారు. అందుకే దానివలన ఏం జరిగిందంటే, ఇంకొక విషయం కూడా జరిగింది. 5వ అధ్యాయం 6వ అధ్యాయం ఆదికాండము 6వ అధ్యాయం 4వ వచనం, ఆ దినములలో నెఫీలులు భూమి మీద నుండి తర్వాత నుండి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి, పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే. నెఫీలులు అంటే అర్థం ఏంటిది? బలాత్కారులు. నెఫీలులు అంటే బలాత్కారులు. బలాత్కారం వచ్చింది, శరీరానుసారమైన మనసు వచ్చింది, శరీరానుసారంగా నడుచుకుంటూ ఉండరు, దేవుని సంగతులు గ్రహించలేనటువంటి వారుగా మారిపోయినారు. అప్పుడు దేవునికి ఎంతో కోపం వచ్చింది. మానవులు ఇట్లా తయారైపోయినప్పుడు, పైగా దేవుని కుమారులు అట్లా తయారైపోయినప్పుడు, దేవునికి ఎంతో కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమనుకున్నాడంటే 6వ వచనంలో, తాను భూమి మీద
నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నోచుకొనెను. యెహోవా భూమి మీద నరులను చేసినందుకు తన హృదయంలో ఏమైనాడు? సంతాపం నొందినాడు. ఎందుకు నేను ఈ మనుషులను తయారు చేసినాను అని సంతాపం నొందినాడు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరులను చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే తన వలె ఉండాలి. మనమందరము బైబిల్ ఏం సెలవిస్తుందంటే దైవపుత్రులము. లేకపోతే మరి దేవుని వాక్యంలో ఈ మాట ఉంది, ఏమని రాయబడిందంటే ఆదాము దేవుని యొక్క కుమారుడు. మనం అంతా మనల్ని ఏమనాలనంటే మీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, లేకపోతే దేవుని రూపంలో ఉన్నారు. పులికి పులిపిల్ల పుడుతుంది, దాని పులిపిల్ల అంటాం. మనం దేవుని పిల్లలం, దేవునికి పుట్టినటువంటి వారు. మనం ఎవరము? దేవుని పిల్లలం. మనకిచ్చిన అధికారాలు కూడా భూమి మీద ఎంతో విశేషమైనవి. ఆయన ఏం చేసిండో చూడండి. ఆదికాండం మరి 1వ అధ్యాయంలో ఈ వాక్యాన్ని చదువుకుంటాం. ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ వాక్యాన్ని చదువుకుంటాం. 28వ వచనం, 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలం గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అది మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులను, పచ్చని చెట్లని ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయం ఉదయం కలుగగా 6వ దినం ఆయన దేవుడు మీరు భూమిని నిండించి తర్వాత అభివృద్ధి పొంది విస్తరించి దాన్ని లోపరుచుకునుడి అని ఏలుబడి చేసేటటువంటి వానిగా ఇచ్చినాడు. మానవుని చేసినాడు, ఏలుబడి చేసేవానిగా చేసినాడు. ఈ సంగతి మనం కీర్తన గ్రంథంలో ఇంకా విపులంగా తెలుసుకోగలం. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నీ చేతిపైన నీ ఆకాశములను నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రంలో నేను చూడగా, నువ్వు మనసుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసినావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసినావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చినావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించి వాటి అన్నింటినీ వాని పాదముల కింద నువ్వు ఉంచున్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావము కలది. కాబట్టి నీ చేతిపైన నీ ఆకాశములను నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, మనసుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. అసలు ఇదంతా మనకే ఇచ్చినాడు దేవుడు. ఈ భూమిలో ఉన్న సమస్తం కూడా మన కొరకే. సూర్యచంద్రులు, తర్వాత ఈ పక్షులు, పశువులు, చెట్లు, విత్తనములు, ఇవన్నీ చేపలు, అన్నిటిని మన కొరకే ఏర్పాటు చేసినాడు దేవుడు. మన కొరకే ఏర్పాటు చేసినాడు. అంతేకాదు మనము పరిపాలించాలని, ఏలుబడి చేసేటటువంటి వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ వచ్చినాడు. తర్వాత మహిమ ప్రభావములతో కిరీటం ధరింపజేసినాడు. ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలతో మరి వివాహం చేసుకున్నారు. ఆ కాలంలో ఆదాము తప్పిపోయిన తర్వాత మళ్ళా కొన్ని వందల సంవత్సరాలు అయింటదేమో, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహు ఉన్నాడు, నోవాహు దేవునితో కూడా నడిచేనని రాయబడింది. తర్వాత అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొంత దైవ సంతతి అనేది ఉంటూ వచ్చింది. దైవ సంతతి అనేది వచ్చింది. వాళ్ళు కూడా నరమాతృలు అయిన నరుల కుమార్తెలను పెళ్లి చేసుకొని శరీరానుసారులు నరమాతృలు అయిపోయినప్పుడు దేవునికి ఎంతో బాధ కలిగింది. ఆయన ఇంకా నా లాభం లేదని అనుకున్నాడు. నరుల విషయంలో నాకు ఇంకా హోప్స్ లేవనుకున్నాడు. అందుకేం చేద్దాం అనుకున్నాడంటే భూలోకమునంతా నాశనం చేద్దాం అనుకున్నాడు. అయితే ఆ తరం వారిలో ఒక వ్యక్తి దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపడినాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరేనంటే నోవాహు. 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడు, తన తరం వారిలో నిందారహితుడై
నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. కాబట్టి నోవాహు నీతిమంతుడు అని రాయబడింది. తన తరం వారిలో నిందారహితుడు. తర్వాత దేవునితో నడిచినటువంటి వాడు. దేవునితో నడిచినటువంటి వాడు ఇద్దరు. ఎవరంటే 5వ అధ్యాయంలో, ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనంలో, ఆనోకు దినములన్నీ 360 ఏళ్ళు. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. ఆనోకు ఒకడు దేవునితో నడిచినటువంటి వాడు. తర్వాత నోవాహు ఒకడు దేవునితో నడిచినటువంటి వారు. అంటే అర్థం ఏంటంటే దేవునితో నడవడం ఏమి అంత సులభము కాదు. దేవునితో నడవడము అంత సులభం కాదు. అంత గొప్ప దేవునితో నడవాలంటే ఎంత నీతిమంతులై ఉండాలి. వారు అంత నీతిగా నడుస్తూ వచ్చినారు. నోవాహు ఒక్కడు అడ్డం వచ్చినాడు. నోవాహుకు 3 కుమారులు, సేము, హాము, యాపేతు. వారికి కూడా పెళ్ళిళ్ళైనాయి. వారికి భార్యలు, మొత్తం 6 మంది. తర్వాత నోవాహు భార్య. ఈ కుటుంబం ఒకటి దేవునికి అనుకూలంగా ఉంది. ఒక కుటుంబము దేవునికి అనుకూలంగా ఉంది. వెంటనే దేవుడు ఏం చేసినాడంటే మరి భూలోకమును నశింపజేయాలనే ఆలోచన కలుగుతూ వచ్చి ఏం చేసినాడనంటే చూడండి 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తున్నా నేను. దేవుడు మరి సంతాపం నొందుతా ఉన్నాడు లోపల. తర్వాత నా సన్నిధిని వారి అంతం వచ్చింది అని అంటా ఉన్నాడు. తర్వాత వారితో పాటు భూమిని కూడా నాశనం చేద్దామని దేవుడు కోప్పడతా ఉన్నాడు. నిజమే, ఆయన సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి వాడు. ఆ కారణాన్ని బట్టి భూమిని నాశనం చేయాలని ఆలోచన చేసి ఒక మాట చెప్పినాడు. చూడండి 14వ వచనం, 6వ అధ్యాయం ఆదికాండం 6:14. 6వ అధ్యాయం ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనం, సితిసార మానుతో నీ కొరకు ఓడను చేసుకున్నాము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయమనెను. సితిసారకపు మానుతో ఓడను చేసుకోమని చెప్పినాడు. అరలు పెట్టి మరి ఆ ఓడను తయారు చేయమన్నాడు. తర్వాత దేవుడు చెప్పినాడు 16వ వచనంలో, ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 అడుగుల కిందికి దాన్ని ముగించవలేను, ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలేను, కింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలేను. ఇదిగో నేనే జీవవాయువుల సమస్త శరీరాలను ఆకాశం కింద నుండకుండా నాశనం చేటుకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించున్నాను. జీవవాయువు ఎవరిలో ఉందో ఆ మానవులను నేనేం చేయాలనుకుంటున్నా, నాశనము చేయాలి అని అనుకుంటా ఉండా. అయితే మరి చూడండి 17వ వచనంలో, ఇదిగో నేనే జీవవాయు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనం చేటుకు భూమి మీదకి జల ప్రవాహం రప్పించున్నాను, లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులు నీ భార్యలు నీ కోడాను ఆ ఓడలో ప్రవేశించవలేను. అట్లా దేవుడు ఆజ్ఞాపించిండు, నీ కోడాన్లు నీ కుమారులు నీ భార్య దాంట్లో ప్రవేశించండి. అంతేకాదు మరియు సమస్తం నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టు సమస్త జీవులలో అనగా సమస్త శరీరముల యొక్క ప్రతి జాతిలో నీవు 2 చొప్పున నీ ఓడలోనికి తేవలేను, వాటిలో మగదియు ఆడదియు నుండవలేను. నువ్వు వాటిని బ్రతికించి ఉంచుకున్నటకు వాటి జాతుల ప్రకారం పక్షులలోను, వాటి జాతుల ప్రకారం జంతువులలోను, వాటి జాతుల ప్రకారం నేలను పాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలోను 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారం ఇచ్చెను. కాబట్టి ఇక్కడ 22వ వచనం, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం అట్లు యావత్తు చేసాను. నోవాహు దేవుడు ఏదైతే చెప్పినాడో అదంతా చేసినాడు. నోవాహులో కూడా మరి ఒక ఆశ ఉంది. ఏం ఆశ అంటే మరి ఈ భూలోకము ఇందులో ఉన్న ప్రజలందరూ నశించిపోకున్నట్లుగా అతడు వేడుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మీరు మరి నశించిపోతారు, వర్షం పడుతుంది, అంతవరకు వర్షం భూమి మీద లేదు అన్నప్పుడు వారు ఆయన ఎగతాళి చేసినారు. తర్వాత ఆయన మాట వినలేదు. ఎన్నో సంవత్సరాలు ఆ ఓడను తయారు చేసినాడు. ఓడ తయారు చేస్తూ వాళ్ళందరికీ చెప్పిండు,
దేవుని కోపం రగులుతుంది, ఆయన వారు పశ్చాత్తాప పడలేదు. ఎంత కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి నోవాహు అతని కుటుంబం దేవుడు ఏదైతే చెప్పినాడో అదంతా కూడా చేస్తూ వచ్చినారు. దేవుడు ఏం చెప్పినారో అదంతా కూడా చేస్తూ వచ్చినారు. దేవుని ప్రజలారా, మరి అయితే అనుకున్నట్టే దేవుడు ఆకాశపు తూములు విప్పదీసి వర్షము కురిపించినాడు. ఆ తర్వాత వాళ్ళు నోవాహు ఓడ తలుపుదేమన్నప్పుడు నోవాహు అన్నాడు, దేవుడే ఓడ తలుపు మూసినాడు, నేను దాన్ని తీయలేను. దేవుడు మూసిండు, లోపలికి అందరిని పంపించేసిన తర్వాత దేవుడే మూసేసినాడు. దేవుడు మూయంగా ఎవరు తెలవగలరు? దేవుడు పడగొట్టగా దాన్ని కట్టగలవాడు ఎవడు? దేవుడు నాటగా దాన్ని పెరికేయగలవాడు ఎవడు? యోబు గ్రంథం 14వ అధ్యాయంలో ఉంది, ఆయన పట్టుకొని పోగా అడ్డగింపగలవాడు ఎవడు అని రాయబడింది. ఆయన మరి అలాంటి దేవుడు. ఇప్పుడు దేవుడే ఓడ తలిపేసిన అందరూ కూడా ఆ జల ప్రవాహంలో ఏమైపోయినారు? మునిగిపోయినారు. ఒక్క కుటుంబం మాత్రము కాపాడబడుతూ వచ్చింది. అయితే నోవాహు తాను ఆ భయంకరమైన విపత్తులో నుండి కాపాడిన తర్వాత ఆయన చేసిన పనిని మనం దేవుని వాక్యంలో చదువుకున్నాం. ఏం చేసినాడంటే ఒక బలిపీఠం కట్టినాడు. చూడండి 8వ అధ్యాయం దేవుని వాక్యంలో, ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించినప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాలం నుండి చెడ్డది. నేను ఇప్పుడే చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. ఇక్కడ నోవాహు దేవునికి బలిపీఠం కట్టినాడు. దేనికి కట్టినాడు అని అంటే మనకు అర్థమైపోతుంది, ఆ భయంకరమైన జల ప్రవాహంలో వారు మాత్రమే కాపాడబడుతూ వచ్చినారు. వాళ్ళ కుటుంబం ఒక్కటి కాపాడబడుతూ వచ్చింది. నా కుటుంబాన్ని మరణం నుండి నా కుటుంబాన్ని ఏం చేసినావు? కాపాడినావు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎందుకు దేవుని స్తుతించాలంటే ఈ లోకంలో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. ఒకవేళ వారు దేవుని కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకు గురి అయి ఉండవచ్చు, చెప్పలేం. అయితే మనల్ని ఏం చేసినాడు? దేవుడు ఇంకా బ్రతికించి ఉన్నాడు. ఎందుకు బ్రతికించినాడు అనేది ఒక ప్రశ్న. ఒకటి, దేవుడు ఎందుకు మనల్ని ఈ లోకానికి పంపినాడు, ఎందుకు బ్రతికిస్తుంటున్నాడు అని అంటే కారణం ఏంటిదనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది, యేసుప్రభువు వారు గురించినటువంటి మాట. నీవు దహన బలులు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. నీవు నాకు ఒక శరీరమును ధరింప చేసినావు. ఇదిగో దేవా, నీ చిత్తం చేయుటకు నేను వచ్చినాను అని అంటాడు యేసుప్రభువు వారు తండ్రి యొక్క చిత్తం చేయడానికి వచ్చినాడు. దేన్ని ధరించుకొని వచ్చినాడు? శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి తండ్రి చిత్తం చేయడానికి వచ్చినాడు. దేనికి వచ్చినాడు? తండ్రి చిత్తం చేయడానికి వచ్చినాడు. మనమందరికీ దేవుడు శరీరము ధరింపజేసి పంపించినాడు. దేని కొరకనంటే ఒక ప్రత్యేక పని నీకుంది, ఆ పని ఏం చేయాలి? సంపూర్ణం చేసిరా అనే ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి పంపించినాడు. అయితే ఆ పని మర్చిపోయి మనం జీవించినప్పుడే శిక్ష అనేది కలుగుతుంది. కాబట్టి దేవుడు ఎందుకు మనల్ని బ్రతికింపజేసినాడు అని అంటే, మొదటగా ఆయన చిత్తము నెరవేర్చడానికి మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? బ్రతికింప చేస్తా ఉన్నాడు. ఒక చెట్టు దగ్గరికి వచ్చిండు బైబిల్లో యేసుప్రభువు వారు. ఈ సంగతి లూకా సువార్తలో మనం చూస్తాం. ఏమన్నాడంటే, 3 సంవత్సరాల నుండి నేను చూస్తుండే ఈ చెట్టు, ఇది ఫలించటం లేదు, దీన్ని నరికివేయమన్నాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటిండు. తోటమాలి, తోట యజమానుడు వస్తాడు, వచ్చి చూస్తాడు. మొదటి సంవత్సరం చూసిండు, 2వ సంవత్సరము చూసిండు, 3వ సంవత్సరము చూసిండు, ఫలాలు లేవు. ఏమన్నాడు? నరికివేయమన్నాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అంతే. నోవాహు కాలంలో ఉన్న ప్రజలను చూసిండు దేవుడు. చూసి విసిగిపోయినాడు. విసిగిపోయి ఏం చేసినాడు?
ఏం చేసినాడు అని అంటే నరికి వేయమన్నాడు. ఏం చేసినాడు? నరికి వేయము అని అన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని బ్రతికించినాడు అని అంటే ఆయన చిత్తం చేయడానికి బ్రతికించినాడు. అందుకే మనం ఏం చేయాలి? నోవాహు ఏం చేసినాడంటే ఒక బలిపీఠం కట్టి దేవునికి ఏం చేసినాడు? ఆరాధన చేసినాడు. మనము ఏం చేయాలి చూడండి, మనల్ని బ్రతికించిన కారణాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. యెషయా గ్రంథంలో ఏ మాట చదువుకుంటాం? యెషయా గ్రంథం దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములని నువ్వు పారవేస్తివి. మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతిలో నుండి ఏం చేసినావు? విడిపించినావు. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నిటినీ పారవేసినావు అంటూ 18వ వచనంలో పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయింపరు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. దేని కొరకు మనల్ని భూమి మీద కాపాడుతూ ఉన్నాడు? పాతాళంలోకి పోకుండా, నాశనమును గోతిలోనికి దిగకోకుండా, మరణానికి మనం గురి కాకుండా ఎందుకు కాపాడుతున్నాడు అని అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయనను ఆరాధించడానికి. ఆయనను ఆరాధించడానికి దేవుడు మనలను బ్రతికిస్తుంటున్నాడు. దేవుని ప్రజలారా, చిన్న మాట ఏంటిదని అంటే బైబిల్లో మన గురించి ఒక మాట ఉంది. మనం ఎలాంటి వాళ్ళం, మానవులమైన మనము అని అంటే ఈ సంగతి పేతురు రాసిన పత్రికలో చదువుకుంటాం. పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసిన పత్రిక దేవుని వాక్యంలో పేతురు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును. కాబట్టి మనము గడ్డితో సమానమైనటువంటి వారము, గడ్డిని పోలినటువంటి వారిమి. తర్వాత మన అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును. కాబట్టి మనము గడ్డితో సమానమైనటువంటి వారం, గడ్డి పువ్వుతో సమానమైనటువంటి వారం. ఊరికేదో అందంగా కనపడుతున్నట్టు, ఏదో బలంగా ఉన్నట్టు అనుకుంటాం. కానీ గడ్డి కోయంగా పువ్వు ఎట్ట వాడిపోతుందో అట్లా వాడిపోయేటటువంటి వారం అని దేవుని వాక్యంలో రాయబడింది. అయితే దేవుడుగా మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? కాపాడుతూ ఉన్నాడు. తర్వాత దేవుని వాక్యంలో మన గురించి ఏం రాయబడింది అని అంటే, మరి సాగిపోయే నీడతో సమానమైనటువంటి వారిని. నీడ ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంది. తర్వాత మరి దేవుని వాక్యంలో మన గురించి ఏం రాయబడింది అని అంటే, త్రాసు మీద లేచిన ధూళితో సమానం. ధూళి త్రాసు మీద పెడితే అది ఎన్నికలోకి రాదు. ధూళి ఎంత వేసినా కానీ అది తూగదు. అంటే తూగడానికి కూడా మనం సరిపోయేటటువంటి వారిని కాము. దేవుని వాక్యంలో నీటి బుడగతో సమానం. నీటి బుడగ ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు, అలాంటి వారము, నీటి బుడగతో సమానమైనటువంటి వారిని. తర్వాత దేవుని వాక్యంలో మన గురించి ఏం రాయబడిందంటే, ఒకసారి నేల మీద కుమ్మరింపబడిన తర్వాత తిరిగి ఎత్తలేని నీటితో సమానమని దేవుని వాక్యంలో రాయబడింది. మన గురించి దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, వాడిపోయిన ఆకుతో మనం ఎవరం సమానం. ఒకసారి తెంచేసినాం అనుకో, వాడిపోద్ది ఆకు, దాన్ని పొల్ల బతికించలేము. తర్వాత మనం ఎవరమని దేవుని వాక్యంలో రాయబడిందంటే, గిరగిర తిరుగు కసువుతో సమానమైనటువంటి వారిని, మానవులమైనటువంటి. అయినా తన ఊపిరి లేకపోతే తన జీవం మనలో ఉన్న కారణాన్ని బట్టి మనకు అందం వచ్చింది,
లేకపోతే మనకు మరి ఘనత వచ్చింది. ఆయన ఇచ్చిన ఊపిరిని బట్టి, లేకపోతే జీవాన్ని బట్టి, జీవవాయువును బట్టి మనకేమొచ్చిందంటే అందం వచ్చింది, ఘనత వచ్చింది. ఈ జీవవాయువును తీసేసింది అనుకో, ఇక అందం లేదు, ఏమి లేదు. ప్రభువా, అందరూ నశించిపోయినప్పటికీ నీ ప్రేమ చేత నన్ను నాశనమైన గోతిలో ఉండి ఏం చేసినావు? విడిపించినావు. మరణం కాకుండా కాపాడుతూ వచ్చినావు. ప్రభువా, మరి నన్ను సజీవులుగా ఉంచినావు. ఎందుకంటే సజీవులే కదా నిన్ను స్తుతించేది. మన్ను నిన్ను స్తుతించున, పాతాళమందు నీకు మహిమ కలుగున, స్తుతి కలుగున. ప్రియమైనటువంటి వాళ్ళారా, నన్ను బతికించినందుకు నేను ఆయనను ఆరాధించాలి. నిన్ను బతికించినందుకు నువ్వేం చేయాలి? ఆరాధించాలి. కాబట్టి నోవాహు ఏం చేసినాడనంటే, ఈ భయంకరమైన జలప్రలయంలో దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఏం చేసినాడు? కాపాడినాడు. నన్ను, నా కుటుంబాన్ని కాపాడినాడు. అందుకే పవిత్ర పక్షులన్నింటిలో, పవిత్ర జంతువులన్నింటిలో ఆయన ఏం చేసినాడంటే కొన్నిటిని తీసుకొని ఆయనకు బలి అర్పించినాడు. బలి అర్పించడం బైబిల్లో ఎక్కడైనా దేన్ని తెలియజేస్తుంది అంటే, ఆయనను ఆరాధించడాన్ని, ఆయనను స్తుతించడాన్ని, ఘనపరచడాన్ని తెలియజేస్తూ ఉంది. బలిపీఠం ఎక్కడ కట్టినా. నోవాహుకు ఒక అలవాటు ఉంది, బలిపీఠం కట్టే అలవాటు. ఏంటిదంటే, బలిపీఠం ఆరాధనకు గుర్తుగా ఉంది. బైబిల్లో కొంతమంది బలిపీఠాలు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. బలిపీఠాలు కట్టినటువంటి అబ్రహాం కూడా బలిపీఠం కట్టిండు. చివరికి అబ్రహాం ఎంతగా బలిపీఠం కట్టి ఆరాధన చేయడానికి ఇష్టపడినాడంటే, తన సొంత కుమారుని బలి అర్పించడానికి కూడా వెనకాల లేదు. కాబట్టి మనం ఆయనను ఆరాధించేటటువంటి వారంగా ఉండాలి. ఆయన చేసిన మేలులన్నిట్లో కేవలం నిన్నటి వారిమి దేవుడు ఈ దినాన్ని మనకు అనుగ్రహించినాడు. ఈ కారణాన్ని బట్టి మనం ఆయనను ఏం చేయాలి? ఆరాధించాలి. ఇవన్నీ మనసులో పెట్టుకొని మనం కొంత సమయం ప్రభుని ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. ఒక పాట పాడుకున్న తర్వాత మనం ప్రభుని ఆరాధిస్తాం. రంగంకులు రండి. పాట పాడుకుంటాం. పాట సంఖ్య 176. కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాలలో 178. కొత్త పుస్తకాలలో 178. కొత్త పుస్తకాలలో 178. పాత పుస్తకాలలో మరి 176. అందరం లేచి పాడుకుంటాం ఈ పాట. అతి శ్రేష్ఠ ఇదే నీ భువియందు పొందితిని నేను ప్రభువా నీ నుండి. అతి శ్రేష్ఠ ఇదే నీ భువియందు జీవిత యాత్రలో సాగి వచ్చితిని. జీవిత యాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడయ్యుంది. ఇంతవరకు నాకు తోడయ్యుంది. ఎబినేజరు వయ్యున్నావో యేసు ప్రభువా. ఎబినేజరు వయ్యున్నావో యేసు ప్రభువా. నా రక్షణ కర్తావు నీవైతివి. నా రక్షణ కర్తావు నీవైతివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి. ప్రతి శ్రేష్ఠ
భూమియందు పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఇది నీ భూమియందు గాలి తుఫానులలో నుండి వచ్చితిని గాలి తుఫానులలో నుండి వచ్చితిని అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీవే ఆశ్రయ దుర్గం వైతివే నీవే ఆశ్రయ దుర్గం వైతివే పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ రీతిని భూమియందు పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ రీతిని భూమియందు కష్ట దుఃఖములు నాకు కలుగాగా కష్ట దుఃఖములు నాకు కలుగాగా నన్ను చేరదీసి ఓదార్చితివే నన్ను చేరదీసి ఓదార్చితివే భయభీతి నిరాశలయందు నా ప్రభువా భయభీతి నిరాశలయందు నా ప్రభువా బహుగా ధైర్యంబు నాకు సగితివే బహుగా ధైర్యంబు నాకు సగితివే పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఇది నీ భూమియందు పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఇది నీ భూమియందు నా దేహమందు నా ముళ్ళు నుంచితివే నా దేహమందు నా ముళ్ళు నుంచితివే సాతానుని దూతగా నలుగా గొట్టం సాతానుని దూతగా నలుగా గొట్టం వ్యాధి బాధలు బలహీనతలందు వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసి నీ కృపను నాకు దయచేసి పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఇది నీ భూమియందు పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఇది నీ భూమియందు నీ ప్రేమ చేత ధన్యుడనైతిని నీ ప్రేమ చేత ధన్యుడనైతిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కష్ట పరీక్షలయందు నా ప్రభువా కష్ట పరీక్షలయందు నా ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివే జయ జీవితము నాకు నేర్పించితివే పొందితిని నేను ప్రభువా నీ నుండి
ప్రతి శ్రేష్ట ఇవి నీ భువియందు పొందేతిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఇవి నీ భువియందు. సండే స్కూల్ పిల్లలు చిన్నగా సండే స్కూల్కి వెళ్ళండి. సండే స్కూల్ పిల్లలు దయచేసి సండే స్కూల్కి వెళ్ళండి. సండే స్కూల్ టీచర్ ప్రభువును ఆరాధన చేస్తారు. తర్వాత ఒకరు ప్రభువును ఆరాధిస్తారు. దయచేసి సండే స్కూల్ పిల్లలు చిన్నగా సండే స్కూల్కి వెళ్ళండి.